హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నీతోనే డాన్స్ 2.0. నీతోనే నీతోనే డాన్స్ నీతోనే డాన్స్. అబ్బబ్బబ్బా, ఎంత బాగుందండి అసలు డాన్స్ ఆఫ్ ఇండియా. యునీక్ థీమ్ తీసుకొని అందరూ కూడా ప్రతి స్టేట్ని రిప్రజెంట్ చేశారని నాకు అనిపించింది. ఆ కాస్ట్యూమ్స్ కానీ, బామో ఆ డ్యాన్స్ సాంగ్ సెలెక్షన్ కానీ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండ్ బీట్ అని చెప్పొచ్చు. ఒక యునీక్ రౌండ్ అని మనం చెప్పొచ్చు. చాలా బాగా పర్ఫామ్ చేశారు ఒక్కొక్కరు. సో నాకైతే తగ్గేదేలే టీం నుంచి అమరన్ తేజు చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఆ కథకి ఏదైతే తీసుకున్నారో ఇద్దరు కూడా సింక్రనైజేషన్లో చేశారని నాకు అనిపించింది. చాలా బాగా చేశారు. వాళ్ళకే కూడా గోల్డెన్ సీట్ వచ్చింది. సో ఆబ్వియస్లీ మన అమర్ హైలీ ఇన్ఫ్లేమబుల్ కాబట్టి అతనికే వచ్చిందని చెప్పొచ్చు. అండ్ బ్రిటో అండ్ సంధ్య కూడా కాస్ట్యూమ్స్ వేసుకొని కర్ణాటక స్టైల్ రిప్రజెంట్ చేసి అలా పర్ఫామ్ చేయడమే చాలా కష్టం అని చెప్పొచ్చు. అండ్ వాళ్ళు కూడా బాగా పర్ఫామ్ చేశారు. మిగిలిన వాళ్ళు కూడా అందరూ బాగా పర్ఫామ్ చేశారు. అండ్ తస్సాదియా టీం నుంచి నాకైతే ఏక్నాథ్ అండ్ హారిక చాలా బాగా పర్ఫామ్ చేశారు. అసలు వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ, ఆ అమ్మవారి గెటప్ కానీ చాలా బాగా వేశారని చెప్పొచ్చు. నైని పవని విశ్వ కూడా బాగా చేశారు. ఐ మీన్ లైక్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ చేశారని చెప్పొచ్చు. బట్ వాళ్ళు ఎక్కువ మేబీ లిఫ్టింగ్స్ వల్ల, లేకపోతే లైక్ మేబీ ఎక్కువ ఫీట్స్ హై జంప్ చేయడం వల్ల ఎక్కువ మార్క్స్ వస్తున్నాయో లేదో తెలియదు. కానీ నాకైతే గోల్డెన్ సీట్ ఏక్నాథ్ అండ్ హారికకి వస్తే బాగుండు అని అనిపించింది. మీకు నిజంగా ఏమనిపించిందో నాకు కింద కమెంట్ సెక్షన్స్లో కమెంట్ చేయండి గైస్. నో పార్షియాలిటీ, ఓకే. సో మీకు ఏక్నాథ్ అండ్ హారిక నచ్చిందా, లేదా విశ్వ నైని పర్ఫామ్ని నచ్చిందా? ఓన్లీ డాన్స్ ఆఫ్ ఇండియా ఎపిసోడ్లో నాకు కింద కమెంట్ సెక్షన్స్లో కమెంట్ చేయండి. బాయ్ గైస్.